నువ్వు లేట్గా వచ్చావు లోపలికి. ఇదే కరెక్ట్. ఇగో మనం ఈ లెఫ్ట్ ఇలా వెళ్ళేవాళ్ళం. అవును, మన రూట్ ఇది. ఇక్కడ మొలగ చెట్టు ఉండేది. మనకి ఇట్లా చివరికి ఉంటుంది. ఇగో ఇగో ఇది ఇలా వెళ్ళి ఇలా తిరిగి ఇలా వెళ్ళేవాళ్ళం. ఉన్నాడు ఇదే ఇదే ఇల్లు. ఇగో ఇది అగో అది మొలగ చెట్టు. అక్కడ బాత్రూమ్ రైట్ సైడ్ లెటర్. నువ్వు పెద్దనే కొట్టుకుని ఇల్లు, కొట్టుకున్న ప్లేస్. నా చెప్పులు ఉన్నాయి. అస్సలు మారలేదు. నేను ప్రపంచంలో ఇంత మారింది 50 ఏళ్ళైనా మారలేదంటే ఇదే మొలగ చెట్టు. అవును, లోపల మొలగ చెట్టు. ఇక్కడ ఒక గది ఉండేది ఈ లెఫ్ట్లో. అవే హిందీ మాస్టర్ ఉండేవారు. ఉండేవారు అందరూ. ఇగో నేను చెప్పగా బాత్రూమ్ ఇది. ఇగో ఇది లెటర్. ఇది ఎక్కడ ఉండేది? అవును, ఏమంటే ఇప్పుడు మారిపోయి ఉంటుంది. ఇక ఇందులో బొద్దింకలు వంటి ఇల్లు. బొద్దింకలు మాకు రే ఇది అమ్ముతారట కనుక్కుంటారు. రే సీను ఇది అమ్ముతారేమో కనుక్కో. అదే సీను అమ్ముతారేమో కనుక్కోమంటున్నాను. అవును, నేనే దాన్ని ఆగిపోయినప్పుడు అల్లాను తిప్పేవాను. ఇదిగో అమ్మ బ్యాగ్ సెట్ పెట్టుకునేది, అందులో నేను ₹10 కొట్టేశాను. ₹10 అప్పుడు ₹10 బాబు. పావురాలు 10 పైసలు 5 పైసలు చూసి ఎక్కువ డబ్బులు కొట్టేశారు. ₹10 కొట్టేశారు. ఇది కాదు, హిందీ మాస్టర్ ఉండేది. కాదురా ఇదిరా చిరణ్య, ఇది హిందీ మాస్టర్ ఉండేది. సత్యరావు కరెక్ట్. అవును, ఇదే హిందీ మాస్టర్. అవునవును కరెక్ట్. ఇదిగో ఇదిగో ఇది ఇది రే ఇది మండువా. ఇదిగో మండువా. ఏ నువ్వు లేవా? వాడు ఏర్పడాడు. ఎవరికి ఇందులో చెప్పేస్తే మనం ఏంటంగా మళ్ళీ. శ్రీనివాస్ గారు పుట్టిన కత్తి శ్రీనివాస్ గారు పుట్టిందండి. చిన్న ఒక్కతే కనపడగలదు. ఇగో శ్రీనివాస్ పుట్టినటువంటి ఇల్లు, గది చిన్నక్క పెద్దన్నయ్యకి మాత్రమే తెలుసు ఇందులో. అది రే శ్రీనివాసు ఈ ఇల్లు అమ్ముతారమ్మా కనుక్కో. కనుక్కోను కొనేద్దాం. ఎంతనో కొనేద్దాం. ఎందుకంటే సేమ్ ఇలాగే ఉంచాలి. ఇదే కరెక్ట్ సేమ్. మరి ఈ స్విచ్ మారిపోయాయి. ఈ స్విచ్ మారిపోయింది. వైరింగ్ ఏదైనా స్విచ్ మారిపోయింది. కేసింగ్ అండ్ క్యాపింగ్. వస్తున్నా. ఇగో ఇక్కడ మెయిన్ ఉండేది. ఇగో చిన్న ఇక్కడ మెయిన్ ఉండేది. ఇదిగో మెయిన్ ఇది ఇక్కడ మెయిన్ ఉండేది. మారిపోయాయి. ఇక ఇక్కడ స్విచ్ బోర్డు. అదే స్విచ్ బోర్డు ఇదే. ఇక్కడ చూపినట్టు ఉండేది. మేము అస్తమానం చేయి తిప్పుతేనే కానీ వెలిగేది కాదు. రే సీను ఇది అమ్ముతారమ్మ కనుక్కో. సేమ్ అప్పుడు ఉండే ఇల్లు తయారు చేద్దాం.